అంచేత అసలు మానవునికి వచ్చే సమస్యలు ఎన్ని రకాలు, ఆ సమస్యలు ఉత్పన్నం అవడానికి, ఆ సమస్యలు రావడానికి కారణం ఏంటి, వాటిలోంచి బయటపడాలంటే ఏం చేయాలి, అవే మనం తెలుసుకుంటున్నాం. గత నెలలో ఆర్థిక సమస్య మీద తెలుసుకున్నాం. ఈ నెలలో ఆరోగ్య సమస్య గురించి చాలా విస్తృతంగా చర్చించుకున్నాం. ఇప్పుడు వృద్ధాప్య సమస్యల గురించి చెప్పుకుందాం. మీరు అడిగితే అడగచ్చు, ఏమని, మేమే ఇంకా ముసలోళ్ళం కాదు కదండి, అది మాకెందుకండి ఇప్పుడు అని చెప్పి అంటారు. కానీ ఇప్పుడు మీరు ముసలోళ్ళు కాదు, కొన్నాళ్ళకి అవుతారా అవ్వరా? ఖచ్చితంగా అవుతారు. ముసలోళ్ళు అవ్వకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. ఎవడో ఎత్తట్లేదు. అంటే ఖచ్చితంగా అందరికీ తెలుసు ముసలోళ్ళు అవుతామని. మరి ముసలోళ్ళు అయ్యాక మీకు వచ్చే సమస్యలు ఏం చేయగలరు? ఎవడైనా సరే యవ్వనంలోనే ముసలితనం గురించి ఆలోచించాలి, ముసలితనంలో వచ్చే సమస్యల గురించి ఆలోచించాలి. వాటి పరిష్కారం యవ్వన దశలోంచే మీరు కృషి చేస్తే కానీ వాటికి మీకు పరిష్కారం దొరకదు. అప్పుడు మీరేం చెయ్యలేరు. చెయ్యగలిగింది ఇప్పుడే యవ్వనం నుంచే ఆ కృషి మీరు చేస్తే వృద్ధాప్యం అన్నది సమస్య లేకుండా గడిచిపోతుంది. మీ పనులు మీరు చేసుకుంటూ మీరు నిష్క్రమిస్తారు. ఒకళ్ళ మీద ఆధారపడకుండా, ఒకళ్ళతో చేయించుకోకుండా మీరు నిష్క్రమిస్తారు. రైట్. ఆయన వచ్చి పెద్దలు ఎట్లేమో రాసుకోండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్. వృద్ధాప్యంలో ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి? ఎన్ని రకాలు ఉంటాయంటే, సహజంగా వృద్ధాప్యంలో ఇంద్రియాలు సరిగ్గా పనిచేయవు. సరిగ్గా చూడలేరు, వినపడదు, వాసన సరిగ్గా తెలీదు, పళ్ళు ఊడిపోతాయి, అన్ని రకాల ఇంద్రియ శక్తులు తగ్గిపోతాయి. మాట్లాడలేరు. వీళ్ళు మాట్లాడితే అవతల వాడికి అర్థం కాదు. ఎవడైనా చెప్తే వీళ్ళకి అర్థం కాదు. మీ ఇంట్లో బాగా ముసలోళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా ఉంటుంది. అంచేత ఇలా ఇంద్రియ శక్తులు కోల్పోవడానికి, ఇంద్రియాలన్నీ శక్తి కోల్పోవడానికి కారణం ఏంటి, దాని పరిష్కారం ఏంటి, అవి తెలుసుకోవాలి మనం. రెండు ఏమిటి అంటే, సరిగ్గా ఆ ముసలితనంలోనే కష్టాలు వస్తాయి, రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఆ శక్తి లేని టైంలోనే మంచం మీద పడవలసి వస్తుంది. అంచేత చాలా బాధపడతారు ఆ టైంలో. అసలే ముసలుడైపోయిన నేను చూస్తూ ఉంటే పైగా ఇయ్యొకటి అనుకుంటాడు. అంచేత ఆ టైంలోనే ఈ కష్టాలు ఎందుకు ఎక్కువ వస్తాయి, రోగాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి, దానికి కూడా కారణం తెలుసుకుందాం, పరిష్కారం కూడా
తెలుసుకుందాం. మూడోది ఏంటి అంటే, సరిగ్గా ముసలితనంలోనే అన్ని శక్తులు తగ్గిపోయినప్పుడే ఆ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడే పిల్లలు కూడా సరిగ్గా పట్టించుకోరు, సరిగ్గా చూడరు. అప్పుడు చూడండి వారి బాధ వర్ణనాతీతం. అందుకే అటువంటి పరిస్థితి చూసి చాలామంది ఏమనుకుంటారంటే, కొంచెం వయసు దాటాక, వయసులో ఉన్నప్పుడు కోరికలు ఓ రకంగా ఉంటాయి, వయసు మళ్ళిన తర్వాత దైవాన్ని ఏ గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దండం పెట్టుకు ప్రార్థిస్తారు. నా జీవితం ఇలా గడిచిపోయేటట్టు చేయి స్వామి అంటారు. నేను ఎవ్వడి మీద ఆధారపడకుండా, ఎవ్వరితో చేయించుకోకుండా నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టు చేయి స్వామి అంటారు. ప్రార్థిస్తారు. ఎందుకు ప్రార్థిస్తారు అలాగా అంటే, చూస్తున్నారు నా బతుకు కూడా అలాగే అయిపోతుందేమో అని. ఆ ముసలితనంలో నరకం అనుభవించాల్సి వస్తుందేమో అని ఎంతో భయపడుతూ ఉంటారు. మీరు ఇంకా గమనిస్తే, ఎవడైనా వాడి పనులు వాడు చేసుకుంటూ చనిపోయాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? చాలా అదృష్టవంతుడు అంటారు. బాధపడడం ఎందుకు, హాయిగా వెళ్ళిపోయాడు అంటారు. మంచం మీద పడకుండా వెళ్ళిపోతే అదృష్టవంతుడు అంటారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, అలా వెళ్ళాలనే కదా ప్రతి ఒక్కరూ కోరుకునేది. యవ్వనంలో కోరికలు ఓ రకంగా ఉంటాయి. యవ్వనంలో ఎలా ఉంటాయంటే, దేవుణ్ణి గుడికి వెళ్ళినప్పుడు కోరుతూ ఉంటారు. ఏమని? వాడి కారు లాంటి కారు నాకు ప్రసాదించు, వాడి వ్యాపారం లాంటి వ్యాపారం నాకు ప్రసాదించు, వాడి ఇల్లు లాంటి ఇల్లు, అది ఎలా ఉంటాయి. కానీ ఒక వయసు మళ్ళాక నాకు ఇంకా ఏం అక్కలే స్వామి, ఇదే రకంగా నేను వెళ్ళిపోగలిగితే చాలు అంటారు. దాని ముఖ్య కారణం ఏంటంటే ఈ 3 రకాల సమస్యలే. ఇంకేమైనా అదనంగా ఏమైనా ఉన్నాయా బాబు సుబ్బరాజు? ఏం లేవు కదా. ఏమో నీకు ఇంకేమన్నా తెలుసేమో అని అడుగుతున్నా. సరే, అంచేత వీటి పరిష్కారం చూద్దాం. ఇంద్రియ శక్తులు కోల్పోకుండా ఉండాలి. వార్ధక్యం వచ్చినా నీ చూపు బాగుండాలి, వినికిడి బాగుండాలి, మాట స్పష్టతగా ఉండాలి, నీ పనులు నువ్వు చేసుకోగలుగుతూ ఉండాలి. చేతులేంటి, కాళ్ళేంటి, వాటి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అది అలాగా. మరి దానికి ఎందుకు ఇవన్నీ కోల్పోతున్నాం మనం? ఎందుకు కోల్పోతున్నామంటే, మనకి భగవద్గీతలోనే ఈ విషయం మీదే శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. ఏమిటంటే, తాబేలు, తాత్పర్యం చెప్తున్నాను, ఆ శ్లోకం తాత్పర్యం, అవసరం లేనప్పుడు తన ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకుంటుంది. అలా చేసుకోవడం వల్ల
వాటి శక్తి స్థిరంగా ఉంటుంది. అవసరమైనప్పుడు అవి వాటిని బహిర్ముఖం చేసుకుని చాలా బాగా ఉపయోగించుకుంటుంది. అంటే ఎవడైనా సరే తనకు ఇవ్వబడినటువంటి ఇంద్రియాలను అవసరం లేనప్పుడు ఉపయోగించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. చూసే కళ్ళు ఉన్నాయి, వినే చెవులు ఉన్నాయి, మాట్లాడే నోరుంది, పనిచేసే చేతులు కాళ్ళు ఉన్నాయి. తెలివైన వాడు ఏం చేస్తాడంటే అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాడు వీటిని, అవసరం లేనప్పుడు వాటికి తాబేలు అంతర్ముఖం చేసుకుంది అంటే అర్థం ఏమిటి? వాటికి విశ్రాంతినిచ్చింది. అంటే మనం కూడా అవసరం లేనప్పుడు ఈ ఇంద్రియాలకు విశ్రాంతిని ఇవ్వాలి. అది ఎప్పుడైతే మనం విశ్రాంతినిచ్చామో వాటి శక్తి స్థిరంగా ఉంటుంది. ఇంచేతంటే ఆ సృష్టికర్త, ఆ భగవంతుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చి ఈ శరీరంతో పాటు ఇంద్రియాలని అన్నిటినీ ఇచ్చాడు. చూసేది, వినేది, మాట్లాడేది, పనిచేసేవి అన్నీ ఇచ్చాడు. అవి జీవితాంతం ఉపయోగించుకునే అవకాశం కూడా ఇచ్చాడు. ఉపయోగించుకునే అవకాశం కూడా ఇచ్చాడు. కానీ ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఇదేదో తేరగా వచ్చినట్టు ఇవన్నీ అవసరానికి మించి ఉపయోగిస్తున్నాడు. అవసరం లేనప్పుడు కూడా ఉపయోగిస్తున్నాడు. అంచేత వాటి శక్తి వాడు కోల్పోవలసి వస్తుంది. వార్ధక్యంలో అవి సరిగ్గా పనిచేయట్లేదు. ఉపయోగపడినప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. అతిగా ఉపయోగిస్తే వాటి శక్తి కోల్పోతాడు. తర్వాత అవి పనిచేయవు. అంచేత శ్రీకృష్ణుల వారే చెప్పారు, తాబేల్లా మన ఇంద్రియాలను కూడా మనం అంతర్ముఖం చేసుకొని, అంటే విశ్రాంతినివ్వాలి. మరి ఈ ఇంద్రియాలన్నిటినీ విశ్రాంతినివ్వాలి అంటే అవసరం లేనప్పుడు ఏం చేయాలి అంటే మనము వీటన్నిటినీ అంతర్ముఖం చేయాలి. అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. మీరెప్పుడైతే ఖాళీ దొరికినప్పుడు, అవసరం లేనప్పుడు, బోరు కొడుతున్నప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు హాయిగా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, వేళల్లో వేళ్ళు పెట్టుకోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఎప్పుడైతే మీరు ఆ పని చేశారో ఏం జరుగుతుందంటే కళ్ళు మూసుకుంటారు, నోరు మూసేస్తారు, చేతులు కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు. అంటే బాహ్య ఇంద్రియాలన్నిటికీ విశ్రాంతినిస్తున్నాం అన్నమాట. గుర్తెట్టుకోండి. ధ్యానం చేయడం అంటే చాలామందికి అర్థం కాదు. కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది అంటారు పిచ్చోళ్ళు. కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది అంటారు. కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? ఇవన్నిటికీ విశ్రాంతినివ్వడం వల్ల వీటి శక్తి స్థిరంగా ఉంటుంది. అవి శక్తిహీనం అవ్వవు. జీవించినంతకాలం శక్తివంతంగా ఉంటాయి. ఏవి అవుతే వాటితో మనం ఉపయోగించుకోవాలో ఆ పనులన్నీ చేస్తాయి జీవితం అంతా. అది ఆఖరికి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఇంకో లాభం ఏంటంటే
కళ్ళు మూసుకుని అన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆలోచనలు వస్తాయి. మనం ఏం చేస్తున్నామంటే ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెడుతున్నాం. మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి, మళ్ళీ కట్ చేసి మళ్ళీ శ్వాస మీద పెడుతున్నాం. అంతే కదండి, నిన్నటి నుంచి అదే చేస్తున్నాం మనం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆలోచనలు మెల్లిమెల్లిగా తగ్గుతాయి. ఒక్క స్థాయిలో ఏమవుతాయి, ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలన్నీ ఆగిపోయినాయో అప్పుడు ఏమిటి దాని అర్థం? ఆలోచించేది ఎవరు? మనసు. ఆలోచించట్లేదు అంటే మనసు పని చేయట్లేదు. గుర్తెట్టుకోండి, ఆలోచించట్లేదు అంటే మనసు పని చేయట్లేదు అని అర్థం. ఇది చాలామందికి అర్థం కావట్లేదు. ఆ స్థితి, మనసు కూడా పని చేయని స్థితి, ఇంద్రియాలే కాదు మనసు కూడా పని చేయని స్థితి ఎవరికి వస్తుంది అంటే శ్వాస మీద ధ్యాస ఉంచిన వాళ్ళకి వస్తుంది. సామాన్యమైన లాభం కాదండి ఇది. ఏంటో అనుకుంటున్నారు, ఏంటి శ్వాస మీద, ఏంటి జ్ఞానం, వెళ్ళిపోతున్నారు భీమవరం అంటారు. ఊరికే పని పాట లేకుండా వెళ్తున్నారు అనుకుంటున్నారు. ఈ నిన్నటి నుంచి ఎంత విశ్రాంతినిచ్చామండి ఇట్లన్నిటికీ. ఏమండి, విశ్రాంతిలో ఎంత గొప్పతనం ఉందండి. విశ్రాంతిని ఇవ్వకపోతే అవి శక్తిని కోల్పోతాయి. విశ్రాంతిని ఇస్తే మీ శక్తి అంతా ఆదా అవుతుంది. అవి కూడా, ఇంద్రియాలు కూడా చాలా కండిషన్లో ఉంటాయి. అది అంచేత అంతెందుకు, మీరు ఏ రైల్వే స్టేషన్స్ వెళ్తూ ఉంటారు ప్రయాణంలో, ఏదో 2 చేతుల్లో 2 బ్యాగులు పట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ట్రైన్స్ ఎలా ఉన్నాయంటే కిలోమీటర్ పొడవు ఉంటున్నాయి. ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి అంటే ఏమవుతుంది, కిలోమీటర్ నడవాలి. ఈ 2 బ్యాగులు మనం తిరిగి శక్తిని సంపాదించుకుంటున్నాయి. చూసారా? అదే కనుక మనం జీవితంలో అవసరం లేనప్పుడల్లా అలా విశ్రాంతి ఇస్తే వీటి శక్తి ఎంత స్థిరంగా ఉంటుందో ఒక్కసారి చూడండి. అవసరం ఉంటే ఉపయోగించుకోండి, అవసరం లేనప్పుడు ఎందుకు ఉపయోగిస్తారు? అంచేత ఎప్పుడైతే మీరు మనసుకు కూడా విశ్రాంతినిస్తారో మనసు కూడా శక్తివంతంగా ఉంటుంది. మనసులోని భాగాలైనటువంటి మనసు, బుద్ధి, ఈ చిత్తం ఇవన్నీ కూడా శక్తివంతంగా ఉంటాయి. అన్నీ బాగా పనిచేస్తాయి. ఇంచక్క మీ పనులు చేసుకుంటూ అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అది అర్థమవుతే వయసులో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయరు. అంచేత నేను ఈ వృద్ధాప్య సమస్యలు అన్నవి వృద్ధాప్యం వచ్చాక తెలుసుకుని పరిష్కరించుకోవాల్సినవి కావు. యవ్వనం నుంచే మనం ప్రయత్నిస్తేనే వృద్ధాప్యంలో మన జీవితం గొప్పగా ఉంటుంది. గుర్తెట్టుకోండి, నువ్వేదో కోట్లు లక్షలు సంపాదిస్తే గొప్పగా ఉండదు నీ జీవితం. చిన్ననాటి నుంచి నీ జీవితం గురించి నువ్వు తెలుసుకుని దానికి అనుగుణంగా నువ్వు జీవిస్తే నీ వృద్ధాప్యం చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, అసమనిషి కాదు. మీరు ఎంతసేపు ఏదో ఓ సమస్యల నుంచి బయటపడాలి, లేకపోతే ఏదో కోరిక తెరాలి, దానికోసం ధ్యానం అనుకుంటున్నారు.
ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. మీరు ఎన్ని క్లాసులకు వచ్చినా అలా కొత్తవి చెప్తూనే ఉంటాను నేను, కొత్త కొత్త విషయాలు. రే చూడరా, అచ్చిరాజు నెంబర్ ఉందా? ఫోన్ చేసి జనరేటర్ ఏమను, పెద్దది చిన్నదొద్దు. పాల్గొనండి, అది నేను చెప్పేది. సేవా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు చేసే సేవలే మీ వృద్ధాప్యంలో మీకు ఎంతో లాభిస్తాయి. చిన్ననాడు చేసినటువంటి పాపాలు ఎంతో నరకాన్ని చూపిస్తే, చిన్ననాడు మనం చేసే సేవలు మనకి ఎంతో ఆనందాన్ని, లాభాన్ని కలిగిస్తాయి. అర్థమవుతుందండి? అది ఇంద్రియ శక్తి కోల్పోకుండా ఉండాలంటే చిన్ననాటి నుంచే ధ్యానం చేయాలి ఖాళీగా ఉన్నప్పుడల్లా. 2, మన కష్టాలు, కర్మలు, రోగాలు రాకూడదు అంటే చిన్ననాటి నుంచి హింస చేయకూడదు. అలాగే ధ్యానం చేసి శక్తి సంపాదించుకోవాలి. అలాగే వీలైనన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. మీకు నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ క్లాసులు చెప్తున్నా ఒక విషయం చెప్పకుండా మటుకు ఆ క్లాస్ ఉండదు. ఏమిటంటే ఆ క్లాసు, అందరూ తప్పనిసరిగా భీమవరం రండి అంటాను నేను. ఏం బాబు, పేరవరం వచ్చినప్పుడు కూడా చెప్పానా లేదా భీమవరం రావాలని? కావాలంటే చూడండి, ఎవడు తగిలినా, ఎక్కడ మాట్లాడినా, ఎవడు నాతో కాంటాక్ట్కి వచ్చినా ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే భీమవరం రండి అని. మీరు చాలామంది అనుకుంటారు, మేం భీమవరం రావడం ఎందుకు, మీరు మా ఊరు వచ్చినప్పుడు మీ క్లాస్ మేము వింటాంలేండి అంటారు. అలా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భీమవరమే రావాలా మేము, ఈయనకేంటి మాట్లాడితే భీమవరం అంటాడు. కానీ గుర్తెట్టుకోండి, మీరు భీమవరం కాకుండా ఇంకెక్కడికి వెళ్ళినా ఇక్కడ నేర్చుకున్నన్ని నేర్చుకోలేరు. అక్కడ ధ్యానం చేస్తారు, అన్నీ ఉంటాయి, క్లాస్ నేనే చెప్తాను, మేడము చెప్తారు. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి అదనంగా నేర్చుకుంటారు. చెప్పగలరా? భీమవరం వస్తే మీరు ఇంకొకటి అదనంగా నేర్చుకుంటారు. ఏంటి, ఏం నేర్చుకుంటారు? అది ప్రతి ఒక్కరూ అదనంగా నేర్చుకుంటారు. ఏమిటంటే అది, అరే వాళ్ళిద్దరూ అంత చేస్తూ ఉంటే మనమేం చేస్తున్నాం అని మీకు అనిపిస్తుందా, అనిపించదా? కొద్దిగా అయినా చెయ్యాలని అనిపిస్తుందా, అనిపించదా? ఏదో ఒకటి చెయ్యాలని అనిపిస్తుందా, అనిపించదా? అది చాలదండి మీ లైఫ్ మారిపోవడానికి. అది నేర్చుకోవడానికే భీమవరం రమ్మంటాను. మీరు ఏం చేస్తున్నా మళ్ళీ మీకు వెంటనే గుర్తొస్తుంది, అరే రే వాళ్ళు అది చేస్తుంటే మనమేం చేసాం, అవకాశం వచ్చినా చేయలేకపోతున్నామే, పోలే కొద్దిగానే చెయ్యాలిగా అన్నది మీకు అర్థమవుతుందా, అర్థం కాదా? అది మీరు అనుకుంటారు, మిమ్మల్ని క్లాస్లో కూర్చోబెట్టి మేము ఏదో వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చుంటున్నామేమో అని. ఇక్కడ మీ ఏర్పాట్లు చూడడానికే చత్తనం. మీరు ఆనందం పొందాలి, మా ద్వారా మీరు నేర్చుకోవాలి, మీరు 10 మందికి ఉపయోగపడాలి, మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి, మీ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. అదే మా ఆశయం. ప్రతి ఒక్కరూ ఇలా చేస్తూ ఉంటే ప్రపంచం ఎలా మారిపోతుంది?
మీరు అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ వర్క్ వరకు మీరే చేస్తున్నారు ఎక్కువ. సరే సరే అంచేత ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇక్కడ ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి కేంద్రాలు చాలామంది పెట్టారు. చాలామంది మాస్టర్లు అయ్యారు. చాలామంది సేవా కార్యక్రమాలు ఇంచుమించు లక్షల మీద ఇక్కడ ట్రైనింగ్ అయ్యారు. 20 ఏళ్ళ నుంచి క్లాసులు జరుగుతుంటే ప్రతి నెల ఇంతమంది వస్తూ ఉంటే ఎంతమంది తయారయ్యారంటారు? అంతగానే ఏం కావాలండి? పత్రి గారు అన్నారు స్పష్టంగా, తటవర్తి వారు రాకముందు మన సొసైటీ ఒక రకంగా ఉండేది, తటవర్తి వారు వచ్చాక మన సొసైటీ స్వరూపమే మారిపోయింది అన్నారు. ఇలా 3 రోజుల క్లాసులు అన్నది మొట్టమొదట మొదలెట్టింది మనమే. అంతకుముందు లేవు 3 రోజుల క్లాసులు. అంతేకాదు ప్రతి నెల ఇంత రెగ్యులర్గా నిర్వహించేది కూడా మనమే 20 ఏళ్ళ నుంచి, బ్రేక్ లేకుండా. మాకు ఎన్ని పనులున్నా ఈ 3 రోజుల మటుకు ఇక్కడే ఉంటాం ఇద్దరం కూడా. ఇంకెక్కడికైనా వెళ్తే ఆవిడైనా ఉంటారు, లేకపోతే నేనైనా ఉంటాను. అంచేత ఉపయోగించుకోండి బాగా. సరే, మూడో వృద్ధాప్యంలో మనకు వచ్చే మూడో సమస్య ఏంటంటే, సరిగ్గా ఆ సమయంలోనే పిల్లలు వారిని పూర్తిగా నిరాదరణకు గురి చేస్తారు. అసలు పట్టించుకోరు. వాళ్ళ కోసం వాళ్ళ జీవితం అంతా కష్టపడి పెంచి పోషించి అన్నీ చేస్తారు. ఎంత చేసినా ఆ టైంలోనే వాళ్ళని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. లక్షలు కోట్లు కూడా సంపాదించేళ్ళకి ఇస్తారు, అవి అనుభవిస్తూ ఉంటారు. కానీ వీళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తారు. వృద్ధాశ్రమాల్లో వెళ్ళిన వాళ్ళు, అది వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం కాదండి, గుర్తెట్టుకోండి. చాలామంది వృద్ధాశ్రమాన్ని అనాథాశ్రమం అనుకుంటారు. అనాథాశ్రమం అంటే దిక్కులేని వాడిని చేర్చేది. వృద్ధాశ్రమం అంటే దిక్కున్న వాళ్ళు చేర్చేది. వాళ్ళ పిల్లలే తీసుకెళ్ళి అందులో పడేస్తారు. ఇంకా వాళ్ళ బాధ వర్ణనాతీతం. వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకుంటారు, మా అబ్బాయికి ఎన్నో చేసాం, అన్నీ చేసాం, తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేశారంటారు. కొంతమంది చేర్చేసి నెలల్లో డబ్బు కట్టాలి, ఆ డబ్బు పంపరు. అప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి. ఆర్గనైజర్స్ వాళ్ళ మీద గొడవ చేస్తారు. ఇలా నరకం అనిపిస్తూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళండి కానీ వృద్ధాశ్రమాల్లోకి వెళ్ళకండి. ఎవడు వెళ్తాడు? కన్న బిడ్డలు వాళ్ళని నిరాదరణకు గురి చేసినప్పుడే వాళ్ళు వెళ్తారు. మరి ఎందుకు అలా చేస్తున్నారు? ఆ తల్లే పాలిచ్చి పెంచి ఎంత లాలించి పెంచి పోషించింది చెప్పండి తల్లి. ఆ తల్లే వాడికి బరువైపోయింది. ఎందుకు అలా అయింది? మీ పిల్లలు మిమ్మల్ని అలా
నిరాదరణగా చూడకూడదు అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్, మీ పిల్లలు మిమ్మల్ని ఎలా చూడాలని అనుకుంటారో మీ పెద్దల్ని మీరు అలా చూడాలి. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల్ని మీరు ఎలా చూడాలని మీరు అనుకుంటారో అలా మీ పెద్దల్ని మీరు చూడాలి. ఫస్ట్ పాయింట్ ఇది. దానికోసం ఒక కథ కూడా చెప్తారు. ఏం చెప్తారంటే, వాడి తండ్రిని బయట ఒక గదిలో పడేసి ఓ ప్లేటు ఓ బొచ్చి అది పెట్టాడు. వాడికి ఏదో ఆ టైంకి వచ్చినప్పుడు కథ అందులో పడేస్తూ ఉంటాడు. రోజు ఇలా చూస్తుంటే వీడు కొడుకు చూశాడు. అది రోజు చూస్తున్నాడు. ఈడేం చేశాడంటే ఈడు కూడా బొచ్చు ఒక గ్లాసు జాతి పెట్టాడు. ఎరా నీకెందుకురా బొచ్చు గ్లాసు అంటే, నీకోసమే అన్నాడు. మీ నాన్న నువ్వు ఎలా చూస్తున్నావో మరి నేను నాది నీ ధర్మం అది, నా ధర్మం కూడా అదేగా అన్నాడు. ఇంచేత గుర్తెట్టుకోండి. ఎవరెవనివ్వండి, కొంతమంది తల్లిని బాగా చూస్తారు. అత్త అంటే రోత. కొంతమంది వాళ్ళు ఏమైనా ఇస్తారని చూస్తారు, ఇష్టం ఉండి చూడరు. వాళ్ళ దగ్గర ఏదో ఆత్తి ఉంటుంది, ఇవి ఉంటాయి, వాడి కోసం చూస్తారు. అది కాదు. అది అంచేత ఏంటంటే, ఇంకొకటి ఏమిటి అంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నిటినీ ప్రేమించడం నేర్పాలి. గుర్తుపెట్టుకోండి, అన్నిటినీ ప్రేమించడం నేర్పాలి. అంటే మీకు అదేంటండి అని అనుకోవచ్చు, చెప్తాను దానికి. సహజంగా ఎవరింటికైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఆ ఇంట్లో ఎవరు కంగారు పడతారండి? చుట్టాలు వస్తే ఆ ఇంట్లో కంగారు పడేది ఎవరు? చెప్పనా బాబు సుబ్బరాజు? పేరెంట్స్ కాదు, పిల్లలు కాదు, గడుగుడ్డు దొడ్లో కోడి. పాపం పేరెంట్స్. చుట్టాలు వస్తే కోడి కంగారు పడుతుంది. ఎందుకో నా పని అయిపోయిందని. దాక్కుంటుంది. అది దాక్కుంటూ వదిలేస్తారా? మూడో పక్క నుంచి, ఈడో పక్క నుంచి, సుబ్బరాజో పక్క నుంచి, ఆ లేవడో పక్క నుంచి పట్టేస్తారా? పట్టరా? పట్టావు పట్ల. అదే మరి, అది పారిపోయిందా లేదా? వదిలేసావా? దాన్ని వదిలేస్తే మన చుట్టం అయిపోతాడు. ఆడింటికి వెళ్ళినప్పుడు 2 కోళ్ళు కోసాడు, మనం కనీసం ఒక్కోడైనా కొయ్యాలా లేదా? మరి లేకపోతే ఆడి కోపం రాదు. ఇంటికి వచ్చినప్పుడు కోడి కొయ్యకపోతే చుట్టాలకు కోపం రాదా? మరి అందుకైతే ఏం చేయాలి?
అంచేత దాని పని అయిపోద్ది. సహజంగా మీరు చూడండి, ఇంట్లో కోడి కోస్తూ ఉంటే చాలా చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు చూస్తే కనుక ఆ కోడి గింజుకుంటూ ఉంటే దాన్ని పీకి పట్టుకుని మెలెట్టేసి, కాలుతో కూడా తొక్కుతావా? కాలుతోటి తొక్కుతావా? తొక్కావు. నువ్వేం అబద్ధం చెప్పను ఆయన. కోసేస్తావు కోయివా? ఆ టైంలో దానికి నువ్వు ఎలా కనపడతావు? రాక్షసుడు. కోసేస్తూ ఉంటే చిన్న పిల్లలు ఉన్నారనుకో, చూస్తే భయపడతారా భయపడరా? వద్దు వద్దు అంటారు. వింటావా? ఏనో నీకు తెలీదు కదా, మీకేదో తెలుసున్నట్టు ఆడికి తెలియదంట. మరి చుట్టాలు ఎడుతారు కదా అని చెప్పి రే లోపలికి వెళ్ళిపో అంటారు. ఎప్పుడైనా భయపడే అరుపులు అరుస్తుంటే మర్నాడు ఇంకేం చేస్తారు? ఆ కోసేటప్పుడు రే నువ్వు లోపల ఉండు అంటారు. ఇలాగా కొన్నిసార్లు కోస్తూ ఉంటే చూస్తాడు. చూస్తే మెల్లిమెల్లిగా ఆడికి ఏమవుతుంది? అలవాటు అయిపోద్ది. ఆడికి ఏం పెద్ద అనిపించదు. తర్వాత ఏమంటాడంటే, అమ్మ నీకెందుకు, నేనే కోసేస్తానంటాడు. అవునా కదా? అప్పటికి అర్థమైంది నీకు. దాన్ని పీక్కోయడం నేర్పావు, చివరికి అది ఇప్పుడు అర్థమవుతుంది సుబ్బరాజుకి. ఆడికి ప్రేమి ఇవాళ ఏంటి కరెంట్ ఎన్నిసార్లు పోతుంది? పడదు. ఇలాంటి ట్రైనింగ్లు ఇస్తామా ఇవ్వా? అంటే వాళ్ళు భేదభావము ద్వేషభావము పెంచుతున్నాం. లేనిది వాళ్ళు లేదు. వాడు అందరినీ ద్వేషించడం నేర్పితే చివరికి అది తల్లిదండ్రులను కూడా ద్వేషిస్తాడు. అర్థమైందా? ఇంచేత ఎవరిని ద్వేషించడం నేర్పకూడదు, అందరినీ ప్రేమించడం. మీరు అందరినీ ప్రేమించగలిగితే అందరినీ ప్రేమించడం మీరు నేర్పుతారు. మీరు భక్షించడం నేర్పుతున్నారు. భక్షించేవాడు ఇంకెలా ప్రేమిస్తాడు? అది అర్థం చేసుకోండి. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే, చిన్ననాటి నుంచి వాడి మనసు మలినం చేయకూడదు మనం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లల్ని ఎవరితో పోలుస్తారు చెప్పండి? దేవుడితో పోలుస్తారు. దేవుడు అంటే మనసు మలినం లేనివాడు కాదు, నిర్గుణుడు. శుద్ధమైన వాడు. అలాంటి వాడాడు పుట్టినప్పుడు. అలాంటి వాడిని ఆహారాలతో వ్యవహారాలతో వాడి మనసు మలినం చేస్తున్నాం, రాక్షసుడిగా తయారు చేస్తున్నాం. బలం బలం అంటూ
బలం బలం అంటారు. వల్లకాడు బలం ఏం బలం. అంటూ చిన్ననాటి నుంచే మాంసం అది తినిపిస్తున్నారు, తినిపించట్లేదా? తింటున్నారు. మరి మృతాహారం తింటే మనసు ఏమవుతుంది? మలినమైపోతుంది. మనసు శుద్ధంగా ఉంటే మంచి పనులు చేస్తాడు, మనసు మలినమవుతే చెయ్యకూడని పనులు చేస్తాడు. ఎవరు చేస్తున్నారు అది? వాళ్ళు ద్వేష బీజాలు ఇవన్నీ ఎవరు నేర్పుతున్నారు? ఈ ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు? తల్లిదండ్రులు తల్లిదండ్రులు. చివరికి వాడే వీళ్ళకి మెల్లిమొగుడు అవుతున్నాడు. అంతే. మెయిన్ పాయింట్. తన కళ్ళు తానే పొడుచుకుంటున్నాడు. ఏ పిల్లలు తనని చూడాలని బాగా అనుకుంటాడో ఆ పిల్లలకి రాక్షసత్వం నేర్పుతున్నారు. ఏమవుతాయి చెప్పు? అలాగే ఉంటుంది. అది మనల్ని బట్టే మన వారసులు. తర్వాత ఏడుస్తారు, మా ఓడి నన్ను పట్టించుకోవట్లా, నన్ను సరిగ్గా చూడట్లా, నేను చెప్పినట్టు ఎంటలా, ఇలా తయారయ్యేటి. ఎవడు చేశాడు? ఇదే కారణం. నువ్వే చేసుకున్నావు. ఎంత దారుణం అంటే ఇప్పుడు పోలే పుట్టిన పిల్లవాడు కొంచెం ఎదిగిన తర్వాత ఏదో ఆహారం పెట్టారంటే అర్థం ఉంది. అసలు ఇంకా పళ్ళు రావు. ఆ టైంలోంచి కూడా వీడు పుష్టిగా ఉండాలి. వీళ్ళకి అంటే వీళ్ళకి బాగా రౌండ్గా బొద్దుగా ఉంటే చాలా ముద్దుగా ఉన్నట్లు లెక్క. వీళ్ళ నమ్మకం ఏంటి? ఎవడైతే మాంసం బాగా తింటాడో వాడు బాగా పుష్టిగా ఉంటాడని లెక్క. అందుకని ఏం చేస్తారేమో అంటే చిన్నప్పుడే మరి అడిగి మొక్కలు గెక్కలు పెడితే తినలేడుగా. ఏ మొక్కలో? మాంసం ముక్కలు అయ్యి ఆ, కైమా కొడతారు. ఆ మొక్కలు తింటాడా చిన్నపిల్లడు? ఏమైనా కుక్కుతారండి ఈడ. కుక్కెత్తారా? కుక్కేస్తారు కదండి. ఏం చేస్తారంటే వాడికి బలం రావాలని చెప్పి మరి బిర్యానీ తినలేడు, పలావులు గిలావులు చికెన్ ఇదంతా అని చేత ఏం చేస్తాడంటే అందులోంచి ఊట కారుతుంది. ఆ పలావులోంచి ఊట, బిర్యానీలోంచి ఊట కారుతుంది. దాన్ని ఏమంటారంటే గ్రావీ అంటారు. గ్రావీ అంటారా అనరా? తెలియదే కానీ ఇంకా చచ్చిపోయింది కదండి. ఓహో, గ్రావీ అంటారు. అందులోంచి కారిన ఊట, ఆ మాంసం ముక్కల్లోంచి కారిన ఊట. గ్రేవ్ అంటే శ్మశానము, గ్రేవ్ యార్డ్ అంటే గ్రావీ అంటే శవంలోంచి కారిన ఊట. పాయింట్ అర్థమైంది? అర్థం కాలేదా? గ్రావీ అంటే ఏంటి? శవంలో ఇంకా ఓట. ఆ, మీరు శవాన్ని కాలుస్తున్నప్పుడు చూడండి, అవునండి. ఆ శవంలోంచి నీరు కారుతుందా కారదా? ఆ మంట ఆరిపోతూ ఉంటుంది. ఆరిపోతుంది. అందుకే మళ్ళా కిరసనాలు వేస్తారు, మళ్ళీ అయ్యి వేస్తారు, ఇంకా పొల్లలు ఎక్కువ పెడతారు. ఎందుకు? ఎంత ఊట కారినా ఆరిపోకుండా. ఆరిపోకుండా ఉండడానికి. అర్థమైందా? అది అలాగే ఓ కోడిని చంపితే అది కూడా శవమా కాదా? చంపండి. అది ఆ శవాన్ని ముక్కలు కోసి బిర్యానీ చేస్తే ఆ ముక్కల్లోంచి ఊట కారదా? దాన్ని ఏమంటారు? ఆ ఉప్పు కారం మసాలాలు అన్నీ కలుపుతారు. ఆ కలిపితే ఆ మొక్కల్లోంచి కారిన ఊట ఈ మసాలాలు అన్నీ కలిసి ఉప్పగా కారం ఈగలు తెచ్చినాయి కానీ
లోట్లో వేసుకుని బిర్యానీ వేసాక గ్రేవీ కూడా కొద్దిగా అయ్యి అంటారు. అలాగే ఇంట్లో చేసుకున్నాక కారుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు, మరి అంత చిన్నపిల్లలు తినలేరు కదా అది, ఆ ముక్కలయ్యిన అంచేత అందులోంచి కారిన ఊట ఇలా ఏలికి రాసి అది నాలుగుకి రాస్తారు. 4-5 బట్టలు రాసేటప్పుడు ఏం చేశారు, ఈడే కావాలంటాడు. నాకు ఆ గ్రేవీ అయితే కానీ తిన్నంటాడు. రాస్తారనమాట. అడు తల్లి పాలు తాగేవాడికి ఈ శవం ఓట ఎక్కడ నచ్చుతుంది చెప్పండి? నచ్చుతుందా? నచ్చదు. వద్దంటాడాడు, ఇలా తోసేస్తాడు. వీళ్ళు ఊరుకోరు కదా. ఊరుకుంటారంటే ఆడి 2 చేతులు పట్టేసుకుని రాసేస్తారు వాళ్ళకి. మా ఊరు బలం. అన్నకు బలం ఉండరు కదా. రాసేస్తారు. మొత్తం మీద బలవంతంగా కొన్నాళ్ళు రాసేసరికి ఆడికి ఆ టేస్ట్ అలవాటైపోద్ది. అలవాటైపోయి పాలు పట్టిస్తే పాలు గంటేస్తాడు. ఇది అంటాడు. నచ్చింది బట్టి అంటాడు. అదే చెయ్యి ఇలా చూపెడతాడు, ఇది వద్దంటాడు, ఇలా తోసేస్తాడు. అర్థమైందా? ఎవడు అలవాటు చేశాడు వీడికి? తల్లిదండ్రులు అలవాటు చేశారు. చేసి వీడిని ఎలా తయారు చేశారు? రాక్షసులా తయారు చేశారు. రాక్షసుడిగా తయారు చేస్తే అందరినీ పట్ల అలా ప్రవర్తిస్తే తల్లిదండ్రుల పట్ల అలా ఉండడా? కొల్లాడు బీచ్లోకి వస్తాయి గారు ఇది. ఏడుతో కూర్చుంటాడు. నన్నేమో అందులో పడేశారు. ఆడికి అసలు కనీసం నా మీద దయ లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేదు. ఆడి కోసం నేను ఎంత కష్టపడ్డాను, ఓటంతా పెట్టాను. నన్ను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసాడు, నన్ను సరిగ్గా చూడ్డం. ఏడితే ఎవడేం చేస్తాడు? వీడియో హిందని ఇంకెవడేమని చేస్తాడు. అర్థమవుతుందండి? చాలా బాగా అర్థమవుతుంది గారు. మా పిల్లలు మా అమ్మని చూడలేదు, మా అమ్మని చూడలేదు, ఇంకేం చూస్తారు? ఇంత లోతుకి వీళ్ళు ఆలోచించరు, చూడలేదంటారు తప్ప ఇవన్నీ ఆలోచించరండి. అని బాగా తయారు చేసామనుకుంటారు, తయారయ్యి వీళ్ళని తంతారు అనుకోట్లా. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ మోడర్న్ కోడి ఆవకాయ, చేప ఆవకాయ. ఆవకాయలు తెలీదా ఎవరికైనా? తెలుసా? ఆవకాయ అంటే ఏంటి? ఉప్పు, కారం, ఆవాలు, తర్వాత మామిడికాయ ముక్కలు అన్నీ కలుపుతారు. కలిపి నానబెడితే ముక్కల్లోంచి ఊట కారి అవి ఇవన్నీ కలిసి, మరి నిజంగా ఈ కలుపుకుని తింటే ఎలా ఉంటుంది చెప్పండి? ఉప్పుగా, పుల్లగా, కారంగా ఎంత బాగా తింటారు చెప్పండి? అది బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు అందులో ఏం చేస్తున్నారంటే మామిడికాయ ముక్కలు మానేసి కోడి శవం మొక్కలు, కోడి మొక్కలు కాదు, మామిడికాయ ముక్కలోంచి మామిడికాయ ఊట కారితే ఈ శవంలోంచి ఏం కారుతుంది? శవం ఊట. శవం ఊటలో ఇవన్నీ కలిసి
అదేం నచ్చుతుందో ఆ రుచి నాకు అర్థం కాదు. లొట్టలు వేసుకుని మరీ తింటారు. ఈ కోడావు కానీ అమెరికా కూడా పార్సిల్ చేసి పంపుతున్నారు. ఆడికి చేసుకోవడం రాదంట. అని చేత గుర్తెట్టుకోండి, ఇలాంటి పనులు చేయకండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రేమ నేర్పండి. వాళ్ళ మనసును మలినం చేయకండి. వాళ్ళకి ప్రేమను నేర్పండి. వాళ్ళు మళ్ళీ వృద్ధాప్యంలో ఎందుకు చూడండి? మీ జీవితం అంతా పిల్లల కోసమేగా పాటుపడ్డారు, వెచ్చించారు. మిమ్మల్ని ఎలా నిర్లక్ష్యం చేస్తారు? మీరు చేసిన అలవాట్లే, మీ పనులే వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం. అంచేత గుర్తుపెట్టుకోండి, వృద్ధాప్యంలో మనము నరకం పడకూడదు. మన జీవితాన్ని ఇప్పుడు ఎలా ఉందో అలా గడిచిపోవాలి అంటే మనం ఎంతకాలము భూమి మీద ఉండాలి నిర్ణయించుకొచ్చామో అంతకాలము అన్ని పనులు చేసుకుంటూ ఒకడి మీద ఆధారపడకుండా మనం నిష్క్రమించాలి అంటే ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అర్థమైందండి? మరి వృద్ధాప్య సమస్యలకి కారణం తెలిసింది, పరిష్కారం తెలిసింది. కనీసం ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడండి. మరి మనం ఇవన్నీ ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే ధ్యానం చేయడం ద్వారా, జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, ఎన్ని చెప్తున్నారు మీరు అని. అదే జ్ఞానం అంటే. మీరు జ్ఞానం చెప్తే, సంపాదించుకుంటే మీరు ఎన్నో విషయాలు చెప్పగలుగుతారు. అదే సంపాదించుకోమంటున్నాను. జ్ఞానం లేకుండా ఏమీ ఉండదు మీ దగ్గర. జ్ఞానం ఉంటే అన్నీ మీ దగ్గర ఉన్నట్టే. అది ఇప్పుడు చెప్పండి, జ్ఞానం అవసరమా కాదా? ఏం చేసుకుంటావు? ఒక ఆరోగ్యం. జ్ఞానం ఉంటే అన్నీ వస్తాయని చెప్తుంటే రోగాలు 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 చచ్చిపోతున్నారు రోగాల కోసం. మరి నిజంగా మనకింత అదృష్టం కలిగించిన బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తాం. సరే బాబు, అందరినీ తీపే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగా పత్రి గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. నేను చెప్తున్నాను, నేను అది మామూలు విషయం కాదు. బయట వాళ్ళతో అంటే అంటారు, వాళ్ళ దగ్గర చెడ్డ అనిపించుకోక. వెళ్ళవే కదా, ఎక్కడ పోతే నా జీవితాంతం ఇదే ఉండదులే, దాని మాట వినేస్తే. నాగరావు గారికి కాదు, ప్రతి మగోళ్ళకి ఆ ఇగో ఉంటుంది, ఆహం ఉంటుంది. మగాడు అంటే ఈజ్వల్ టు ఆహం. చెల్లి పడినప్పుడు పైకి లెగిస్తే, చెల్లి పడకపోతే కొంచెం కిందకు దిగుతుందండి. ఆయన ఒక్కడే కాదు, ఇది బయటపడతాడు. చాలా మంది మగోళ్ళకు ఉంటారు. ధ్యానంలోకి వచ్చాక ఏం తెలుసుకున్నారంటే, అందరూ ఆత్మలను తెలుసుకున్నాక కొంచెం ఆహాలు తగ్గినాయి కదా. లేకపోతే పత్రికారు మొట్టిగా వేస్తారు, నేను ఆత్మనని చెప్తే నువ్వు నా ఆత్మలా చూడలేదేంటి, పెళ్ళల్లా చూసేవేంటి. గమనించుకోండి, పత్రికారు తిట్టారు అంటే మన జీవితంలో ఏదో లోటు చేసావన్నమాట, మర్చిపోయామని. అప్పుడే గురువు సరిదిద్దుతాడు. అర్థమైందండి? ఇక్కడికి వచ్చే కానీ ఏ మగోడికి ఆహం తగ్గదు. అది ఆహం తగ్గాలంటే సాధన చేసి ప్రతి వాళ్ళు ఆత్మని అని తెలుసుకున్నప్పుడు అప్పుడు జీవితం సుందరాకాండలా ఉంటుందండి. ఆత్మని అని తెలుసుకోవడం అంటే నేను దైవాన్ని అనుకున్నామంటే లక్షణాలన్నీ దైవ లక్షణాలు అలవాటు చేసుకోవాలి. రాక్షస లక్షణాలు ఉండకూడదు మనలో. ఫస్ట్ మాంసం మానాలి. రాక్షసులకు ఇష్టమైంది ఏంటి? మాంసం, రక్తం, మద్యం. మాంసం అంటే అంటున్నారు, మద్యం మాంసం రెండు కూడా రాక్షసులవే, మనవి కాదు ఆ తిండి. మరి అది ఆ లక్షణాల నుంచి మనం దైవంగా ఎదుగుతాం అన్నమాట. 10 మందికి అప్పుడు ఉపయోగపడతాం. అర్థమైంది? మరి థ్యాంక్ యూ. ఇప్పటికే ధ్యానం అరగంట లేట్ అయింది మనందరికీ. ఓకే.
టైం ఎంతైంది? 7:40. సరే, ఒక గంట 10 నిమిషాలు, గంట పో చేద్దాం. సరే.